अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं భిక్షాం దేహి చ పార్వతీ. అన్నపూర్ణే సదాపూర్ణే, ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండే అన్నపూర్ణాదేవి, శంకర ప్రాణవల్లభే, శివుని ప్రాణేశ్వరి, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానం మరియు వైరాగ్య సిద్ధి కొరకు భిక్షాం దేహి చ పార్వతీ, పార్వతీదేవి నాకు భిక్షను ప్రసాదించు. అంటే అన్నపూర్ణాదేవిని ఆహారంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు వైరాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ జపించేటువంటి శ్లోకం. పార్వతీదేవిని ముఖ్యంగా అన్నపూర్ణ రూపంలో స్తుతించేటువంటి ప్రసిద్ధ శ్లోకం ఇది. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం అంటే మనసు వలె వేగం కలవాడు. మారుత తుల్య వేగం అంటే వాయువుతో సమానమైన వేగం కలవాడు. జితేంద్రియం అంటే ఇంద్రియాలను జయించినవాడు. బుద్ధిమతాం వరిష్టం అంటే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అని అర్థం. మనసు వలె వేగంగా వాయు వేగంతో సమానమైనవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానరసేనకు అధిపతి అయిన శ్రీరామదూత హనుమంతునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం అనేది ఈ పదం హనుమంతుని అసాధారణ వేగాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని, గొప్ప బుద్ధిని వర్ణిస్తుంది. మరియు ఇది సాధారణంగా శ్రీరామదూతం శిరసా నమామి అనే పూర్తి శ్లోకంలో భాగంగా ఉంటుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం వసుదేవుని కుమారుడు, దేవం దేవుడు, భగవంతుడు, కంసచాణూరమర్దనం కంసుడు మరియు చాణూరుడు అనే రాక్షసులను సంహరించినవాడు, దేవకీ పరమానందం దేవకికి గొప్ప ఆనందాన్ని కలిగించినవాడు, కృష్ణం వందే జగద్గురుం ఆ శ్రీకృష్ణుడికి, ప్రపంచానికి గురువు అయిన ఆయనకు నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం శ్రీకృష్ణుడిని ప్రపంచ గురువుగా, దుష్ట సంహారకుడిగా కీర్తిస్తుంది. ఇది శ్రీకృష్ణుడిని పూజించడానికి, ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా. అంటే ఓం అన్నది పరమాత్మ యొక్క శబ్దం, విశ్వం యొక్క సృష్టి స్థితి లయలకు ప్రతీక. నమో అంటే నమస్కారం, వందనం. భగవతే దక్షిణామూర్తయే జ్ఞానస్వరూపుడు, పరమ గురువు అయిన భగవానుడైన దక్షిణామూర్తికి, మహ్యం నాకు, మేధాం తెలివితేటలు, జ్ఞానం, ప్రజ్ఞాం లోతైన అవగాహన, వివేకం, ప్రయచ్ఛ ప్రసాదించు లేదా ఇవ్వు.
స్వాహ మంత్రం చివరలో చెప్పే పదం. దీనిని సమర్పణకు సూచికగా ఉపయోగిస్తారు. ఇక ఈ మంత్రాన్ని జపించడం వలన విద్యాభ్యాసంలో విజయం, జ్ఞానం, మేధస్సు వృద్ధి చెందుతాయి. అజ్ఞానం తొలగి అంతర్గత శాంతి కలుగుతుంది అని నమ్మకం. ఈ శ్లోకం భగవాన్ దక్షిణామూర్తిని స్మరిస్తూ తెలివితేటలు మరియు లోతైన అవగాహన కోసం ప్రార్థిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు మరియు జ్ఞానాన్ని కోరుకునే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం, జ్ఞానం మరియు ఆనంద స్వరూపుడైన దేవుడు, నిర్మల స్ఫటికాకృతిం, ఎటువంటి మచ్చలు లేని స్వచ్ఛమైన స్ఫటికం వంటి రూపు కలవాడు, ఆధారం సర్వ విద్యానాం, సమస్త విద్యలకు మూలాధారమైనవాడు, హయగ్రీవముపాస్మహే, గుర్రపు ముఖం కలిగిన హయగ్రీవుడిని మనం ఉపాసిద్దాం. ఈ శ్లోకం విద్యాధిపతి అయిన శ్రీ హయగ్రీవ స్వామిని స్తుతించడానికి ఉపయోగించబడుతుంది. ఆయనను ఉపాసించడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం. అన్ని విద్యలకు ఆధారం అయిన హయగ్రీవుడు జ్ఞానప్రదాత అయిన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం.